హాయ్ స్టూడెంట్స్. సో ఫైనల్గా నీట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియోలో మనం నీట్ ఎగ్జామ్ పేపర్ ఎలాగుంది, అసలు కీ టేక్ అవేస్ ఏంటి, ఏమేమి మోడిఫికేషన్స్ మీరు చేసుకోవచ్చు, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, బయాలజీ అయితే సూపర్ ఈజీగా వచ్చింది. చాలా మంది స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ అంతా రాసిన వాళ్ళు బయాలజీ ఎంత ఈజీగా వస్తుందని ఎక్స్పెక్టే చేయలేదు. ఎన్సీఆర్టీ ఫ్యాక్ట్ బేస్డ్ లైన్స్ అలాగే ఇచ్చేశారు అని చెప్పారనమాట. అంటే బయాలజీ ఎంత ఈజీగా ఇచ్చారు అంటే చాలా మంది స్టూడెంట్స్ లెస్ దెన్ 1 hourలో కంప్లీట్ చేశారు. 40 minutes కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత ఫాస్ట్గా ఎవరైతే ప్రీవియస్ 10 years క్వశ్చన్ పేపర్స్ చేసింటారో వాళ్ళకు బయాలజీ అనేది డెడ్ ఈజీ. ఈసారి 360 out of 360 బయాలజీలో బోల్డ్ మంది పీపుల్కి వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒక వార్నింగ్ బెల్ లాగా అనమాట. ఎప్పుడైతే 360/360 వస్తుందో కట్ ఆఫ్ అనేది హైగా వెళ్తుంది. సో ఈసారి మాత్రం కట్ ఆఫ్ అనేది చాలా హైగా వెళ్తుంది, ఎందుకంటే పేపర్ అనేది డామ్ ఈజీగా వచ్చింది. ఎస్పెషల్లీ బయాలజీ డామినేట్ చేస్తూ వచ్చింది. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఎన్సీఆర్టీ బేస్ మీదగానే వచ్చింది. జస్ట్ 1 or 2 questions కొంచెం అలా వచ్చాయి, కానీ రిమైనింగ్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆ ప్యాటర్న్స్ బేస్ చేసుకునే ఇచ్చారు. ఏవి కానీ కొత్తగా ట్రై చేయడం అనేది ఏమీ లేదు. సో ఎవరైతే బయాలజీ బాగా రాశారో వాళ్ళకు మంచి స్కోర్ అనేది వస్తుంది. నేను చెప్పాను కదా, బయాలజీ అనేది బ్లడ్లో ఉంటుంది. బయాలజీ కానీ రాశారు అంటే మీరు సీట్ అనేది ఈజీగా గెయిన్ చేస్తారనమాట. బయాలజీ తర్వాత ఫిజిక్స్ అనేది మోడరేట్గా ఉంది, చాలా కష్టంగా అయితే లేదు. ఓకే, కష్టంగా ఉంది ఎందుకంటే కొద్దిగా లెంతీ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. బట్ బయాలజీ అంత ఈజీ కాదనమాట. క్వశ్చన్స్ అనేది కాన్సెప్చువల్గా ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్. డెప్త్ టెస్ట్ చేశాయి, యాజ్ వెల్ యాజ్ క్యాలిక్యులేషన్ ఎబిలిటీని కూడా టెస్ట్ చేశాయి. ఎందుకంటే బయాలజీ వాళ్ళు భయపడేది క్యాలిక్యులేషన్స్ భయపడుతుంటారు. మా స్టూడెంట్స్ అంతా క్యాలిక్యులేషన్స్ అంటేనే భయపడతారు. సో ఈ డెప్త్ అనేది క్యాలిక్యులేషన్ యొక్క స్పీడ్ని ఇక్కడ టెస్ట్ చేశారనమాట. ఇంకా మోస్ట్ ఫోకస్ ఏరియాస్, హై వెయిటేజ్ ఏరియాస్ చూసినట్లయితే ఫిజిక్స్ పేపర్ మాత్రం ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, మెకానిక్స్ అనేవి మనకు డామినేట్ చేసింది. ఇవి హై వెయిటేజ్ టాపిక్స్ అనమాట. తర్వాత మనకు క్వశ్చన్స్ అనేవి లెందీగా ఉన్నాయి, క్యాలిక్యులేషన్స్ కూడా కొంచెం లెందీగా ఉన్నాయి. అప్లికేషన్ బేస్డ్గా ఉంది ఫిజిక్స్ అయితే. కాకపోతే బయాలజీ అంత ఈజీ అయితే కాదు. ఈసారి బయాలజీ డెడ్ ఈజీగా వచ్చింది. కెమిస్ట్రీ అనేది టఫెస్ట్ సెక్షన్, ఎందుకంటే బేసిక్గా ఇందులో ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్ మెకానిక్స్ మీద ఎక్కువగా అడిగారు అనమాట. అంటే మల్టిపుల్ స్టెప్ రియాక్షన్స్ అనే రీజనింగ్స్ అనేవి ఉన్నాయి. అక్కడ స్టూడెంట్స్ డిఫికల్టీ ఫేస్ చేశారనమాట. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీలో క్యాలిక్యులేషన్స్ చాలా ఎక్కువగా ఇచ్చారు. ఇక్కడ కూడా క్యాలిక్యులేషన్స్ దగ్గర దెబ్బపడింది. సో ఫిజిక్స్లోనూ క్యాలిక్యులేషన్ దగ్గర దెబ్బపడింది. కెమిస్ట్రీ యాక్చువల్గా పేపర్లో డిఫికల్ట్. ఎవరైతే ఈసారి ఎగ్జామ్లో స్టూడెంట్స్ కెమిస్ట్రీ నేను బాగా రాశాము అని చెప్పారో వాళ్ళు ఈజీగా సీట్ అనేది కొట్టేస్తారు. ఈసారి ఎంబీబీఎస్ సీట్ అనేది గ్యారంటీ అనమాట. సో బేసిక్గా బయాలజీలో ఎన్సీఆర్టీ బేస్డ్గానే ఇచ్చారు, కెమిస్ట్రీలో కూడా ఎన్సీఆర్టీ బేస్డ్గానే ఇచ్చారు. ఫిజిక్స్ మాత్రం క్యాలిక్యులేషన్ ఓరియంటెడ్గా ఇచ్చారనమాట. సో ఏంటి క్రక్స్ ఏంటి అంటే, బేసిక్గా ఎవరైతే కెమిస్ట్రీ అనేది బాగా ఎక్కువగా బయాలజీతో పాటు కెమిస్ట్రీ బాగా రాశారో వాళ్ళకు వస్తుంది. క్వశ్చన్స్ అన్ని కూడా ఎన్సీఆర్టీ బేస్డ్గానే వచ్చారు. బయాలజీ అనేది ఈజీ 100% ఎన్సీఆర్టీ బేస్. ఫిజిక్స్ అనేది మోడరేట్గా ఉంది, కాన్సెప్చువల్ ప్లస్ న్యూమరికల్గా ఉంది. కాకపోతే 2025లో ఇచ్చిన పేపర్ కంటే కూడా ఈజీ. కెమిస్ట్రీ అనేది మోడరేట్ టు టఫ్గా ఉంది. ఇదే హార్డర్ సెక్షన్, ఇదే ర్యాంక్ని డిసైడ్ చేసేటువంటి సెక్షన్. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్లస్ మెకానిక్స్ ప్లస్ బేసిక్గా క్యాలిక్యులేషన్స్ ఎవరైతే బాగా చేసింటారో, క్యాలిక్యులేషన్స్లో మిస్టేక్స్ లేకుండా చేసింటారో వాళ్ళకు ర్యాంక్ అనేది చాలా ఈజీగా వస్తుంది. హై కట్ ఆఫ్ అనేది డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయండి, లో కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్టే చేయొద్దు. సో ఎవరైతే ప్రీవియస్ 10 years క్వశ్చన్ పేపర్స్ చేశారో వాళ్ళకు కేక్ వాక్ అనమాట. ఎగ్జామ్ అనేది అంత ఈజీగా మీరు రాసేస్తారు. ఎవరైతే నీట్ ఆస్పిరెంట్స్ 27-28 ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయండి. ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ అనేది చదవండి. మీ యొక్క అప్లికేషన్స్ని అంటే న్యూమరికల్ ఎబిలిటీని పెంచుకోండి, ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ అనేది డిసైడ్ చేస్తున్నాయి ఈ ఇయర్ పేపర్లో. ఇది టేక్ అవే అనమాట. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి. మన ఛానల్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా రేపు రిలీజ్ చేస్తాను. కాకపోతే ఈ ఇయర్ పేపర్ అనేది చాలా
ఈజీగా వచ్చింది. ఎవరైతే కష్టపడి చదివారో వాళ్ళందరికీ కూడా మంచి మార్క్స్ అనేది వస్తాయి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మన ఛానల్లో కౌన్సిలింగ్ సంబంధించిన అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణలో ఎబ్సెట్ ఎగ్జామ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్లో మిగతా స్టూడెంట్స్ అందరూ ఎబ్సెట్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేసి చదవండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. Subscribe to my YouTube channel. Thank you.